నమస్తే, వెల్కమ్ టు ది ఫోర్త్ ఎస్టేట్. నేను దేవులపల్లి అమర్. ఎన్నికలంటేనే ఓ హడావుడి, అటువంటిది ముందే వస్తాయంటే మరింత హడావుడి. ఎన్నికలు ముందే వస్తా రావా అన్న సంగతి పక్కన పెడితే ప్రధాన పార్టీలు మాత్రం ఎర్లీ పోల్స్ అంటూ కలవరిస్తున్నాయి. ప్రజల్ని పక్కదారి పట్టించేందుక లేక ప్రభుత్వ వ్యతిరేకత తగ్గించుకునేందుక అన్నట్టుగా పాలకపక్షాలు ముందే ఎన్నికలనే ప్రచారం చేస్తున్నాయి. దేశంలో ఎటువంటి పరిస్థితి ఉంది? ముందుగా ఎన్నికలు జరిగే అవకాశం ఉందా? వస్తే ఎవరికి నష్టం, ఎవరికి లాభం? దీనిపైన చర్చించేందుకు ఇవాళ సాక్షి మీడియా గ్రూప్ ఎడిటోరియల్ డైరెక్టర్ కె రామచంద్రమూర్తి అన్నారు మనతోటి. అట్లాగే తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, బీజేపీ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కోటేశ్వరరావు, టీఆర్ఎస్ నాయకులు పిఎల్ శ్రీనివాస్, అట్లాగే విజయవాడ నుంచి మనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు లైవ్లో మాట్లాడతారు. ఆ నోటా ఈ నోటా కాదు, ఇప్పుడు ప్రతి రాజకీయ నేత ముందస్తు మాటలు వినబడుతున్నాయి. అటు కమలనాథులు, ఇటు టీడీపీ గులాబీ బాసుల వ్యాఖ్యలు త్వరలో ముందస్తు ముహూర్తం అన్న ప్రచారానికి గట్టి బలాన్ని చేకూరుస్తున్నాయి. మరోవైపు ప్రధాన ప్రతిపక్షాలు వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ కూడా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధమేనంటూ అధికార పక్షాలకు సవాల్ విసురుతున్నాయి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే నినాదాన్ని బీజేపీ గట్టిగా వినిపించటమే కాదు, ప్రజల ముందుకు తీసుకెళ్లే ప్రయత్నమూ చేస్తోంది. తనకు అనుకూలంగా ఉన్న రాజకీయ పక్షాలతో కలిసి సంప్రదింపులు చేస్తోంది. కర్ణాటకలో చివరి మెట్టు మీద దెబ్బతినడం, జమ్మూ కాశ్మీర్లో సంకీర్ణ నుంచి బయటకు రావడం, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో పరిస్థితి అంత సుముఖంగా లేకపోవడంతో బీజేపీ ముందస్తును సీరియస్గా పరిశీలిస్తోందని తెలిసింది. ఏపీ, తెలంగాణతో పాటుగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో డిసెంబర్లో ఎన్నికలొస్తే బాగుంటుందన్న ఆలోచనలో ఉంది. సార్వత్రిక ఎన్నికలు తమకు కలిసొస్తాయని, తద్వారా ఆయా రాష్ట్రాల్లో పరిస్థితి బెటర్ అవుతుంది అన్నది బీజేపీలోని ఒక వర్గం వాదన. దీన్ని వ్యతిరేకించేవారు పార్టీలో ఉన్నారు. గతంలో వాజ్పేయి హయాంలో ముందస్తుకు వెళ్లి దెబ్బతిన్న వ్యవహారాన్ని తెరమీదకు తీసుకొస్తున్నారు. అయితే ప్రధాని మోదీ గాని, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా గాని ముందస్తుపై ఆశాభావంగానే ఉన్నారు. పార్టీ గ్రాఫ్ మరీ తగ్గకముందే ఎన్నికల తంతు పూర్తి చేస్తే బాగుంటుంది అన్నది ఓ వాదన. ఎండాకాలంలో ఎన్నికల కంటే వర్షాలు పడి రైతులకు పంట చేతికందే సమయంలో ఎన్నికలు జరిపితే బెటర్ అని చెబుతున్నారు. ఇటీవల ఎవరొచ్చినా అదే మాట చెబుతున్నారు బీజేపీ నేతలు. తాజాగా ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్ కు కూడా ముందస్తు ఆలోచన చెప్పినట్టుగా తెలుస్తోంది. మీడియాతో మాట్లాడిన కేసీఆర్ కూడా ఎర్లీ పోల్స్కే ఓటేస్తున్నారు. పోదాం, మరి అట్లా మీకు బాగుంది కదా, మరి పోదాం పని ఎలక్షన్కి అని చెప్తే ఓ నెల పెట్టి పారేస్తే నీ సంగతి నా సంగతి తెలుస్తుంది. ఎవరికి అప్పగితే వాడు పని చేయొచ్చు, అంతే కదా. ఎవరికైనా కానీ ప్రజలు న్యాయ నిర్ణేతలు కాబట్టి వాళ్ళని అడుగుదాం అనుకుంటున్నాను. ఇక ఈ గోల బంద్ చేస్తారా, ఈ పిచ్చి గోల, మరి పోదామా ప్రజలకు అని చెప్పి కూడా అడిగే రోజులు కూడా దగ్గరనే ఉన్నాయని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఒక దూరం లేదు. ఏపీ సీఎం చంద్రబాబుది ఇదే వాదన. అయితే సర్వేలన్నీ ఓడిపోతారని వస్తున్నా ముందస్తుకు ఓకే అనడం వెనుక లాజిక్ అంతు చిక్కట్లేదు అన్నది విశ్లేషకుల మాట. పాదయాత్రతో ప్రజలకు చేరువైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమేనంటోంది. ఏపీలో ముందస్తొచ్చినా షెడ్యూల్ ప్రకారం జరిగినా తమ పార్టీ అధికారంలోకి వస్తుందని అంటున్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. ఏ క్షణంలోనైనా ఎన్నికలు రావచ్చు. డిసెంబర్లో కూడా ఎన్నికలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. మనకు ఎన్నికలు మార్చిలోనో ఏప్రిల్లో వస్తాయన్నటువంటి భావన మన మనసులో నుంచి తొలగించాలి. మనకున్నటువంటి అతి కొద్ది సమయంలో ఈ యొక్క క్షేత్రస్థాయిలో బూత్ స్థాయి కమిటీలని నిర్మాణాన్ని అతి త్వరితగతంగా మనం పూర్తి చేసుకోవాలి. అటు కాంగ్రెస్ కూడా ముందస్తుకు రెడీ అంటోంది. తెలంగాణలో కేసీఆర్ విసిరిన సవాలుకు తాము సిద్ధమంటూ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ముందస్తు ఎన్నికల విషయంలో ఇప్పటి ప్రచారం రాజకీయంలో భాగమేనని అనేవారు ఉన్నారు. 2004 చంద్రబాబు ఎపిసోడ్ తర్వాత ఏ పార్టీ ముందస్తుకు సాహసం చేయకపోవచ్చని అంటున్నారు. పైగా డిసెంబర్లో ఎన్నికలొస్తే ఉత్తరాదిన పోలింగ్కు ఓటర్లు ఏమాత్రం ఆసక్తి చూపకపోవచ్చు అన్నది మరో అంశం. ఇక కేంద్రంలో కూడా బీజేపీకి ఇప్పుడు పూర్తి సానుకూలంగా లేదన్న అభిప్రాయం ఉంది. దీంతో ఇప్పటికిప్పుడు ఎన్నిక అంటే మేలోనే జరిగే అవకాశాలు ఉండవచ్చని అంటున్నారు మరికొందరు.
లోక్సభకు ఎన్నికలు ముందుగా రావడం మంచిదా, సమయం ప్రకారమే వచ్చే సంవత్సరం ఏప్రిల్ మేలో రావడం మంచిదా అనే విషయం చర్చ జరుగుతున్నది. ఇటీవల ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశాల సందర్భంగా కూడా ఈ విషయంలో ముఖ్యమంత్రుల అభిప్రాయాలు తీసుకుంటారనే ఒక ప్రచారం అయితే జరిగింది. ఏం జరిగిందో బయటకైతే రాలేదు, కానీ ఆ తర్వాత మాత్రం ప్రచారం డిసెంబర్లో ఎన్నికలు జరగబోతున్నాయని. రామచంద్రమూర్తి గారు మీరు చెప్పాలి, ఇది ఎవరికి లాభం ఎవరికి నష్టం? నిజానికి వాళ్ళ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ కోరుకుంటున్నదా లేక ఇంకెవరి విష్ఫుల్ థింకింగా? అంటే కోరుకున్న ఆచరణ లేదు, వాతావరణం అయితే అట్లాగే ఉంది. నేను 2 రకాల ప్రచార ఎన్నికల గురించి, ఒక 1 నేషన్ 1 ఎలక్షన్ ఒకటి కొంతకాలం నడిపారు. ఇప్పుడు ముందస్తు ఎన్నికలు అంటున్నారు. ముందస్తు ఎన్నికలు అంటే ఈ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్తో కలిపి ఎన్నికలు జరిపితే 3 రాష్ట్రాలు, మరికొన్ని రాష్ట్రాలు కలిసి వస్తే తెలంగాణ, ఆంధ్ర కూడా ముందు జరగడానికి ఒప్పుకుంటే ఒక 10-12 రాష్ట్రాల్లో కేంద్రంతో పాటు లోక్సభతో పాటు 12 రాష్ట్రాల అసెంబ్లీలో కూడా ఎన్నికలు జరగచ్చని ఒక వార్త అయితే సర్క్యులేషన్లో ఉంది. అది కొన్ని ముఖ్యమంత్రులు కూడా మాట్లాడుతున్నారు. చంద్రబాబు గారు, మన కేసీఆర్ కూడా నిన్న మాట అన్నట్టున్నారు, మన విజయసాయి గారు మాట్లాడారు, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట, అందరు రెడీగా ఉన్నారు. ఎలక్షన్ జరిగితే అపోజిషన్ ఎప్పుడు రెడీగా ఉంటుంది. అపోజిషన్కి ఎంత తొందరగా జరిగితే అంత మంచిది, ఎంత తొందరగా అధికారంలోకి వచ్చే అవకాశం వస్తే అంతమంది అనుకుంటుంది అపోజిషన్. కానీ అధికార పార్టీ 6 నెలల ముందు ఎందుకు ఒక 6 మాసాల అధికారాన్ని వదులుకోవడం అనేది 2004 ఇట్లా జరిగింది. అలిపిరి ఘటన జరిగిన తర్వాత తన మీద సింపతి ఉందనుకోని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కారణంగా వాజ్పేయి కూడా అంటే ఇండియా షైనింగ్ అని ఆయన నమ్మి ఆయన కూడా ముందుకెళ్ళాడు. నిజంగానే షైనింగ్ అనుకొని ఎన్నికలు 2 దెబ్బతిన్నారు. అట్లా ఇప్పుడు ఎన్నికలు పోవడం కారణం ఏంటంటే ఏదో గొప్ప మెజార్టీ సాధిస్తాను కాదు, కానీ ఇది నష్టం తగ్గించుకోవడానికి. అంటే ఇప్పుడు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో ఎన్నికలు జరిగి కనీసం 2 రాష్ట్రాల్లో దారుణంగా ఓడిపోయి, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ 2 రాష్ట్రాలు పూర్తిగా కాదు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వ్యతిరేకంగా ఉన్నాయి. ఛత్తీస్గఢ్ కొద్దిగా న్యూట్రలైజ్ కాదు, ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ నాయకత్వం అంతా నక్సలైట్ అటాక్లో పోయింది, అంత కొత్త నాయకత్వం వచ్చింది ఛత్తీస్గఢ్లో. కానీ రాజస్థాన్లో పూర్తిగా పోతుంది, డెఫినెట్గా కాంగ్రెస్ గెలుస్తుంది. అక్కడ మధ్యప్రదేశ్లో కూడా గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే కమల్నాథ్, సింధియా మధ్య మంచి అవగాహన కుదిరింది, బాగా నడుస్తుంది అక్కడ. ఇంకా యాంటీ ఇన్కమ్ మధ్య కూడా ఉంది, 3 టర్మ్స్ అయిపోయినాయి. కాబట్టి ఆ రెండింటిలో ఓడిపోయిన తర్వాత ఒక 6 నెలలకు లోక్సభ ఎన్నికలు పెడితే ఓడిపోయిన పార్టీగా ఎన్నికలకు పోవాలని ఒక భయం. అది బీజేపీకి ఎఫెక్ట్ అవుతుందని. అట్లా కాకుండా 2 కలిపి వస్తాయి. కలిపి వచ్చే ఇంకో ప్రమాదం ఉంది. కలిపి వచ్చినప్పుడు లోక్సభ ఎన్నికలు విడిగా జరిగితే జాతీయ స్థాయి అంశాలు చర్చకు వస్తాయి. జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీయా లేకపోతే మోదీ అని ఓట్లేస్తారు. కానీ 2 కలిపి వస్తే రాష్ట్ర స్థాయిలోని అంశాలు కూడా చర్చకు వస్తాయి. అప్పుడు ఎక్కువ ప్రభావం చేసేది ఓట్ల మీద రాష్ట్ర స్థాయి అంశాలు. ఒకేసారి కింద ఎన్నికలు జరిపినప్పుడు రాష్ట్ర స్థాయిలో ఒక రకంగా, అసెంబ్లీకి ఒక రకంగా, లోక్సభకు ఇంకో రకంగా ఓటు వేసే అంత విజ్ఞత కానీ అంత ఇది కూడా ఉండదు ప్రజలకి. ఎవరనుకుంటే వాళ్ళకి వేస్తారు. అప్పుడు బీజేపీ ఇంకా ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఎన్నికలు జరిగిపోయిన తర్వాత దాంతో 6 నెలల్లో కొద్ది మళ్ళీ పార్టీని బిల్డప్ చేసుకొని అప్పుడు నేనా రాహుల్ గాంధీయా అని, లేకపోతే రాహుల్ గాంధీ పాకిస్తాన్ ఏజెంట్ అని ఇట్లా ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది వాళ్ళ కారణంలో. ఇప్పుడే కలిపేస్తుంటే లోకల్ ఇష్యూస్ డామినేట్ చేసి బీజేపీకి నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. అది కూడా దే హ్యావ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్. అంటే రామచంద్రమూర్తి గారు, ముందుగా మీరు అన్నట్టుగా ఏం చర్చ జరిగిందంటే 1 నేషన్ 1 ఎలక్షన్ అనే దీంతో అన్ని రాష్ట్రాల ఎన్నికలు కూడా దీంతో కలిపి పార్లమెంట్ ఎన్నికలు జరపాలని ఒక ఆలోచన కారణంగా ముందు ఎన్నికలు జరగవచ్చు అన్నారు. కానీ ఇప్పుడు వచ్చేసరికి మనకున్న సమాచారం బయట మాట్లాడుకుంటున్నది కూడా ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడేం రాష్ట్రాలను ఇన్సిస్ట్ చేయాలనే ఆలోచనతో లేదని, మీరు కావాలంటే మీ ఇష్టం వచ్చినట్టు మీ షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు పోదాం, లోక్సభకు మాత్రం ముందుగానే ఎన్నికలు జరుపుతామనే ఆలోచనతో ఉన్నారు. ఎందుకు అంత దీనస్థితిలో బీజేపీ పడిపోయింది? బీజేపీ 2014లో మోడీకి ఉన్న హవా ఇప్పుడు లేదు. పైగా రివర్స్ హవా కూడా ఉంది. చాలా చోట్ల డిక్లైనింగ్లో ఉంది. ఇంకా పడిపోతుందని భయం ఉంది. ఇప్పుడు పెద్ద నోట్ల రద్దు చేసినప్పటి నుంచి దాంతో జిఎస్టీ పూర్తిగా తయారు కాకుండా, సిద్ధం కాకుండా అమలు చేయడం ప్రారంభించినప్పటి నుంచి మరి నష్టం వాటిల్లింది. అది సమాజానికి అది తెలిసిపోయింది, ప్రజలకు తెలిసిపోయింది. అంటే ఈయన మాటలే కానీ చేతల్లో తక్కువ ఉంది, ఈ చేతల్లో ఈ ప్రభుత్వం ఎక్కువ చేయలేకపోతుంది అని ఒకటి ఉంది. ఇంకోటి పోలరైజేషన్ ఒకటి ఉంది. సమాజంలో రకరకాల సంఘటనలు జరుగుతున్నాయి, ఇదివరకు ఎప్పుడు జరగనివి. ఈ హిందూ ముస్లిం పోలరైజేషన్ ఒకటి, అదొకటి ఉంది. ఇవన్నీ ఇంకా ఎక్కువ అవుతాయి. కాబట్టి ఇప్పుడే జరిగేస్తే ఇంకా నెగిటివ్ ఫ్యాక్టర్స్ యాడ్ కాకుండా ఇప్పుడే ఎన్నికలకు పోతే మంచిదనే ఉద్దేశం అయితే మోదీకి ఉన్నట్టు అంటున్నారు. కానీ బీజేపీ వాదన అనేది ఏంటంటే సార్, ఇదివరకు కూడా ఇట్లాంటి సంఘటనలు జరిగినాయి, కానీ ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి దీని మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు.
సో ఏంది బీజేపీ వ్యతిరేక శక్తులు కానీ లేదా సెక్యులర్ శక్తులుగా మాట చెప్పుకుంటున్న వాళ్ళు కానీ వీటిని ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఇంతకుముందు కూడా అంటే జరిగిన వాటికి బీజేపీ కూడా ఆస్కారం ఇస్తోంది. ఇప్పుడు గౌరీ లంకేష్ లాంటి జర్నలిస్టు, బుఖారీ లాంటి సుజాత్ బుఖారీ లాంటి జర్నలిస్టు చనిపోయినప్పుడు ప్రధానమంత్రి మాట్లాడకపోతే ఏమనుకుంటారు? అట్లా ఇప్పుడు కాంగ్రెస్ ప్రధానమంత్రులు మాట్లాడకుండా లేరు. పీపీ సింగ్ కానీ గుజరాత్ కానీ ఎవరు మాట్లాడకుండా లేరు. అట్లా జరిగినప్పుడు అట్లా తక్కువ జరిగినాయి. ఇవన్నీ కూడా ఈ రకంగా ఈ మత పరంగా ఆలోచన, మతపరంగా విడిపోవటం అనేది ఇంతకుముందు ఇంత లేదు. మతానికి అందరూ కూడా 2014 తర్వాత డివైడ్ ఎక్కువైంది. దానివల్ల జరిగిన నష్టం కారణంగానే ముందుగా ఎన్నికలు మతాల వారీగా, కులాల వారీగా రాజకీయం చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది, అదంతా ఉన్నది. కానీ ఇది ఎక్కువైందని అది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే సార్ మిగతా మిత్రులతో కూడా మాట్లాడదాం. దయాకర్ ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ ఉన్నారు, కోటేశ్వరరావు గారు, విష్ణు గారు ఉన్నారు. దయాకర్ చెప్పండి, ఏమనిపిస్తుంది? ముందుగా ఎన్నికలు వస్తాయా? వస్తే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? మీరు రాహుల్ గాంధీ అయితే డిక్లేర్ చేస్తున్నాడు ఏంటంటే మేము వచ్చే లోక్సభ ఎన్నికల దాకా ఇప్పుడు నడుస్తున్న ఘట్బంధన్లన్నీ ఇంకా ముందుకు పోతాయి, ఇట్లానే ఉంటాయి, ఇంకా ఇతరులను కూడా కలుపుకుపోతా ఉన్నారు. మీరు ఆహ్వానిస్తున్నారా ముందు రావడాన్ని ఎన్నికల్ని? అది మీకు లాభమా నష్టమా? కాంగ్రెస్ పార్టీ వ్యూహం కంటే ముందు బీజేపీకి ముందస్తు ఎన్నికలనే అంశం ఎందుకు ప్రాధాన్యత అంశంగా మారింది అంటే 5 సంవత్సరాలకు ఇచ్చిన మ్యాండేట్ను ముందస్తుగా రావడానికి ఉన్న రాజకీయ కారణాలు లేదంటే సామాజిక కారణాలు, ఏ ఒత్తిడితో మనం ముందుకు ఎన్నికలు పోవాలనుకుంటున్నాం, అది ఫస్ట్ దేశ ప్రజలకు చెప్పాలి కదా. ఇగో ఇట్లా కాశ్మీర్ నుంచి ఇట్లా అవుతుంది, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇట్లా సహకరించట్లేదు, లేదా దేశంలో ఉన్న పార్టీలంతా కూడా కోరుకుంటున్నాయి అని చెప్పి ఒక ప్రయత్నం జరగాలి. అసలు ముందస్తుగా పోవడానికి అవకాశం ఉన్నా నైతికంగా ఎందుకు పోతున్నామో చెప్పి ప్రజలను ఒప్పించాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వానికి ఉంటుంది. అయితే ఈ మధ్య నీతి ఆయోగ్ కంటే ముందు, నీతి ఆయోగ్ తర్వాత జరుగుతున్న అంశాలన్నీ కూడా రాష్ట్రాల్లో తనకున్న మిత్రులను ముందుకు వెళ్తే లాభపడతామా నష్టపోతామా అని చెప్పి టెస్ట్ చేస్తున్న స్థితి మనం చూస్తాం. నిన్ననే కేసీఆర్ గారు కూడా ఆ మాట అన్నాడు, ముందుకు వెళ్దామా దమ్ము ఉంటే అనే స్థితి వచ్చింది. కానీ వాస్తవానికి నాకున్న అంచనా అయితే ముందుకు పోవడానికి అవకాశం లేదు. కానీ మార్పు, ఒక కొత్త ఏది మనకు బడ్జెట్ కాక మార్చిలో పెట్టేదాన్ని ఫిబ్రవరిలో పెట్టినట్టు, లేకపోతే బ్యాలెన్స్ షీట్లో ఏంటి ప్లాన్ తీసేసి మొత్తం పైనుంచి కిందానికి ఒకే బడ్జెట్ చేసినట్టు ఒక మార్పు కొరకు ఒక ప్రయత్నం డిసెంబర్లో జనవరిలో పెడితే బాగుంటుంది, అది ఎండాకాలం కాకుండా ఉంటాయి అనేది ఒక అంచనా వాళ్ళు ఆలోచిస్తున్నట్టుగా చూస్తున్నాం. అయితే దీంట్లో జమిలీ ఎన్నికలు ఉన్నాయి, ముందస్తు ఎన్నికలు ఉన్నాయి. అంటే రెండింటిని కలగాపులగం చేసి మాట్లాడితే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ జమిలీ ఎన్నికలు అనే అంశం వేరు, ముందస్తు వేరు. ముందస్తుగా పోయే వాటిలో కొన్నిటిని ముందుకు అంటే జమిలీ ఎన్నికల కోసమే ఎన్నికలకు ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నారని. ఫస్ట్ అంటే 3 దశల్లో జమిలీ ఎన్నికలు పూర్తి చేయాలనుకున్నారు. ఇది ఫస్ట్ స్టెప్ లో 10-12 రాష్ట్రాలు కలుపుకొని నెక్స్ట్ స్టెప్ లో ఇంకా ఎక్కువ రాష్ట్రాలు కలుపుకొని. అయితే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆ ప్రాసెస్లో కూడా ఉంది. నేను మొన్న పోయినప్పుడు అసలు వాస్తవానికి ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి అట్లా టచ్ చేసి వస్తే ఒక ప్రక్రియకు, ఆలోచనకు, ప్రభుత్వ ఆలోచనలకు రూపమే కదా మీకు ఎలక్షన్ కమిషన్ చేయాల్సింది ఏంది. ఇలా ప్రతిపాదనలు వచ్చినప్పుడు మీరు సిద్ధంగా ఉంటారు అనే దానికి వాళ్ళు సరిచూసుకుంటున్నట్టు కనపడ్డప్పటికి కూడా ఇంతకుముందు రామచంద్రమూర్తి గారు చెప్పినట్టు నెగేషన్ ఒకటైతే అసలు భాజపాగా గతంలో ఎందుకు పోవాల్సి వచ్చింది, ఇప్పుడు ఎందుకు పోవాల్సి వస్తుంది? 5 సంవత్సరాలు పరిపాలించలేని బలహీనంగా ప్రభుత్వం మారిపోతుందా? ఎందుకు ఆ స్థాయి ఎందుకు నిలుపుకోలేకపోతున్నారనే ఒక అనుమానం. మామూలుగా కాంగ్రెస్ పార్టీ కంటే కూడా మనం వ్యక్తులుగా మాట్లాడుకుంటే ఎందుకు ఈ స్థితి? ఇప్పుడు మీకు 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు మీరు, ఎక్కడ కూడా మీరే గెలుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కనీస ప్రతిపక్ష స్థాయి కూడా లేదు. అసలు రాహుల్ గాంధీని అయితే ఇంకా మీరు నాయకునిగానే చూస్తలేరు. లేదు, రాష్ట్రాల్లో ఇంకా మేమే అప్రతిహతంగా విజయాలు చేకూరుతాయి మాకని చెప్పి మా మిత్రులకు అనుకూలంగా ఉన్న స్థితి నుంచి ముందుకు పోవాల్సింది ఎందుకు వస్తుందని అంటే ఆ నెగేషన్. మొన్న దైనిక్ భాస్కర్ కాంచి మరింత భయం ఎక్కువైపోయింది వాళ్ళకి. అయితే మామూలుగా కొంచెం క్రెడిబిలిటీ ఉన్న మీడియా సంస్థ అది ఇచ్చిందంటే 152 సీట్లు కోల్పోతున్నారని చెప్పి అంశాల వారికి కూడా మన తెలంగాణలో కూడా. దాని తర్వాత తప్పు అని చెప్పినారు కదా ఎవరు? ఆ సర్వే తప్పు అని చెప్పినారు కదా. ఎవరు చెప్పినారు? దైనిక్ భాస్కర్ నిన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో చేతన్ భగత్ రాశాడు, 80 సీట్లు పోతాయి ఉన్న వాటిలో కనీసం అంటే షూర్గా 20 సీట్లు. అంటే యూపీలో కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ కలిసి పోటీ చేసినా కూడా 30 సీట్లే పోతాయి అనుకున్నారు. అంటే 71 సీట్లు వచ్చినాయి కదా 80లో. అంటే 30 పోతాయి, కన్జర్వేటివ్ లెక్కేసినా కూడా 80 సీట్లు పోతున్నాయి. మొత్తానికి పోయే కదా.
యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ కాంగ్రెస్ పార్టీకే ఉండదు. పార్టీలకు ఏటికైనా ఉంటుంది, ప్రభుత్వాలు ఉన్న ప్రతి ప్రభుత్వానికి ఉండేది. ప్రపంచంలో ఏదో కొత్తగా భారతీయ జనతా పార్టీకి గుజరాత్ మాదిరిగా 5 సార్లు 10 సార్లు అనేటట్టు ఉండదు. ఎలక్షన్ మేనేజ్మెంట్లో, మైక్రో లెవెల్ మేనేజ్మెంట్లో వాళ్ళు సక్సెస్ అవుతున్న తీరును కూడా గమనించినా కూడా అది వర్కౌట్ కాలే మనకి ఇక్కడ కర్ణాటకలో. నా ఇంటెన్షన్ ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్రాలు కానీ కేంద్రం కానీ ముందుకు ఎందుకు పోతుంది అంటే పరిపాలించడానికి అవకాశం లేని స్థితికి ప్రజలు నెడతారనే ఒక భయం ఉందా? బలహీనమైన విపక్షాలనే పదే పదే రాజకీయ ఆరోపణలు చేస్తూ ఉన్నారు ప్రతిసారి. ఇక్కడనైనా మనకు పక్కనున్న చంద్రబాబు గారైనా కేంద్రమైనా సరే అసలు మాకేది ఎదురు అనే స్థితి ఉన్నవాళ్ళు పూర్తి కాలం పరిపాలించలేకపోవడానికి ఉన్న బలహీనతను కనుక చెప్పగలిగితే మనం కూడా ఒప్పుకుందాం. ఇప్పుడు ఇమ్మీడియట్గా మీరు ఒక మాట, రాహుల్ గాంధీ మీరు సిద్ధమేనా అని అంటారని మీరే అడిగినరు, లేదు ఉత్తమ్ గారు మీరు సిద్ధమేనా మీరు సిద్ధమేనా ఎన్నికలకని అడుగుతారు కేసీఆర్ గారు కానీ అటు మోడీ గారు కానీ. సిద్ధం అనకపోతే అరే సిద్ధం కాదంటే వీళ్ళకి ఇంకా రెడీగా లేరని అంటారు. ఎవరైనా మేము సిద్ధమే అంటాం, న్యాచురల్ కదా అది. ఇప్పుడు కాదు అని అంటే వాళ్ళు ఓడిపోతారు, అందుకనే రావట్లేదు గ్రౌండ్. మేము సిద్ధం, ప్రజలు మీరు పరిపాలనకు మీరు ఓట్లేసే తీరుగా ఉంది, మీకు మీ యొక్క రాజనీతికి అందరూ కూడా శ్లాఘించే అవకాశం ఉందంటే మీకు అధికారం వస్తుంది. అధికారం కోసం మాత్రమే ఎన్నికలు తెస్తే అది రాజద్రోహం. ఓకే, ఇది చాలా తప్పుడు సంకేతాలు సమాజానికి ఇచ్చినట్టు. ఏదో ముందస్తు అనగానే ఏదో జమిలీ ఎన్నికలతో ముడిపట్టి ప్రక్షాళన ఎన్నికలు. నేను నిజంగా అనుకున్నా బీజేపీ నుంచి వీళ్ళు మాట్లాడే తీరు మొదటి నుంచి చూస్తే ఎస్ ఎలక్షన్ కమిషన్ ఇండియాలో ఒక చేంజెస్ వస్తాయి, ఎన్నికల సంస్కరణలు వస్తాయి, జమిలీ ఎన్నికలకు సంబంధించిన అంశాల్లో కొంత సూత్రీకరణ జరుగుతుంది, కొంత రాజకీయ నైతికతకు కారణమైద్ది అనుకున్నా నేను. దాకర్ మీరు కాంగ్రెస్ నాయకులు మీరే చెప్తూ ఉన్నారు ఏంటంటే 21 రాష్ట్రాల అధికారంలో ఉందని, కానీ ఈ మధ్య వరుసగా దెబ్బతింటూ ఉన్నాయి కదా కొన్ని చోట్ల బీజేపీ. ఇప్పుడు లోక్సభకు జరిగిన ఉప ఎన్నికల్లో కావచ్చు, లేదా కర్ణాటక ఇస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. తర్వాత గుజరాత్ లో కూడా అంత గొప్పగా మోదీ అమిత్ షా సంతోషపడేంత విజయం రాలేదు. నాకు తెలిసి సబ్జెక్ట్ టు కరెక్షన్ 4300 పైచిలకు ఎమ్మెల్యేస్ ఉంటే బీజేపీకి ఉంది 1500 పైచిలకు మొత్తంగా ఓవరాల్. వెల్కమ్ బ్యాక్, ఒక షార్ట్ బ్రేక్ తీసుకోవాలి, వచ్చి మళ్ళీ మాట్లాడదాం పెద్దలతో. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. నిజానికి రాజకీయ పక్షాలన్నీ సిద్ధంగా ఉన్నాయా ముందుగా ఎన్నిక? ఎందుకంటే 6 మాసాల అధికారాన్ని ఎవరు వదులుకుంటారు? అధికారంలో ఉన్న పక్షాలు కనీసం. లేదు, తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి ఉన్నది, ఆంధ్రలో తెలుగుదేశం పార్టీ ఉన్నది, వివిధ రాష్ట్రాల్లో బీజేపీ కానీ ఇతర పార్టీలని. ఎందుకు 6 మాసాలు వదులుకుంటారు కేంద్రంలో అయిన అధికారాన్ని అనే చర్చ జరుగుతుంది. ఏమంటారు శ్రీనివాస్? నిన్న మన ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ముందుగా పోదామా ఎన్నికలకు అనే సవాల్ విసిరారు. అంటే కేసీఆర్ది వేరే. ఈరోజు రామచంద్రమూర్తి గారు చెప్పినట్టు కేంద్రంలో ఇంత మెజారిటీ వచ్చినటువంటి మోడీ గారు ఈరోజు ముందస్తు ఎన్నికలకు ఎందుకు పోదామన్నారంటే ఈ బై ఎలక్షన్స్లో పబ్లిక్ అంతా చూశారు. జిఎస్టీ విషయంలో కానివ్వండి, 2 నోట్ల రద్దు విషయంలో కానివ్వండి, అతను చేసినటువంటి మేనిఫెస్టోలో ప్రామిసెస్ కానివ్వండి, ఉద్యోగ విషయంలో కానీ 2 కోట్లు సంవత్సరానికి అని చెప్పేసి ఇలాంటివి చాలా ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే ప్రాజెక్టుల విషయంలో ఇవన్నీ కూడా ఏం పట్టించుకోలేదు మోడీ గారు. దానివల్ల కొద్దిగా డౌన్ఫాల్ అవుతుంది. కాబట్టి ముందస్తు ఎన్నికలు పోతే మనం ఏమైనా లాభం పొందుతాం. ఎందుకంటే కొంచెం కాంగ్రెస్ పార్టీ కూడా కొంచెం స్ట్రాంగ్ అయినట్టు, యూపీలో కొంచెము సమాజ్వాదీ పార్టీ కానివ్వండి, లేకపోతే బహుజన్ సమాజ్ పార్టీ కానివ్వండి, వాళ్ళంతా అలయన్స్లో బై ఎలక్షన్స్. యూపీలో సమాజ్వాదీ కాంగ్రెస్ పార్టీల యొక్క అలయన్స్ ఫెయిల్ అయింది. ఇప్పుడు బీఎస్పీ సమాజ్వాదీ పార్టీ సక్సెస్ అవుతుంది. సో దానివల్ల ఇవన్నీ చూసినాక, అదే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇతర రాష్ట్రాలలో కూడా కొంచెం ఇది ఉంది. అదేవిధంగా రాజస్థాన్ కానివ్వండి, ఛత్తీస్గఢ్ కానివ్వండి, ఇవన్నీ కూడా జమిలీ అంటే ఒక 12 రాష్ట్రాలే కానివ్వండి, 1 నేషన్ 1 ఎలక్షన్స్ ఇస్ వెరీ గుడ్. నేను కూడా చెప్తున్నాను. ఎందుకంటే కోట్లాది రూపాయలు ఒక కాన్స్టిట్యున్సీలో ఎంత ఖర్చు అవుతుందో ఎవరు చెప్పలేకపోయిన పరిస్థితి ఈరోజు వచ్చింది. అంటే ఎలక్షన్ కమిషన్ కాకుండా, గవర్నమెంట్ డబ్బు కాకుండా, ప్రైవేట్లో ఎలక్షన్స్ క్యాండిడేట్స్ ఎంత ఖర్చు పెడుతున్నారు ఒక్కొక్క పార్టీ అంటే అసలు విచిత్రభూతం. ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో 1 నేషన్ 1 ఎలక్షన్ మంచిది. మీరు అన్నట్టు నీతి ఆయోగ్లో ఏదో తీసుకుంటారు డిసిషన్ అని చెప్పేసి అలాంటివన్నీ కూడా ఏం రాలేదు. ఇక్కడ ఎవరిది వారు స్టేట్ది చెప్పుకోవడం రావడం జరిగింది తప్ప ఈ ముందస్తు ఎన్నికల గురించి కానివ్వండి, లేకపోతే 1 నేషన్ 1 ఎలక్షన్స్ గురించి కానివ్వండి, జమిలీ గురించి ఇవన్నీ కూడా డిస్కస్ చేయలేదు. కానీ ఈరోజు కంపారిజన్ విత్ కేసీఆర్ గారు కానివ్వండి, బీజేపీకి కానివ్వండి, కేసీఆర్ గారు ఏంటంటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు ప్రతి విషయంలో కూడా. అంటే నేను చెప్పడం కాదు, కేంద్రంలో వచ్చేటువంటి కేంద్ర నాయకులు, బీజేపీ నాయకులే కానివ్వండి, ఇతర వాళ్ళు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో కొంచెం అభివృద్ధి జరుగుతుంది.
అంటే ఎంత జరగాలనో 100% అని మేము చెప్పడం లేదు, కానీ ఎంత చేయాలనో పబ్లిక్ మాత్రం యాంటీగా లేరు ఇక్కడ. ఇప్పుడు ఎక్కడైతే పక్క రాష్ట్రంలో ఉన్నట్టు కేసీఆర్ గారు చెప్పడం కూడా జరిగింది, పక్క రాష్ట్రంలో మన రాష్ట్రంలో కంపేర్ చేసుకుంటే ఈ రాష్ట్రంలో మంచిగా ఉంది, ఎప్పుడైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పాడే తప్ప ముందస్తు అని చెప్పి ఇది కాదు. అక్కడ అతను చెప్పేది ఏమొచ్చిందంటే ప్రతిసారి కూడా అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో మీరు అసలు నెక్స్ట్ ఎలక్షన్లో మీరు కనిపించరు, అసలు మీరు కనుమరుగు ఉండదు, లేకపోతే అసలు మీరు ఎలక్షన్స్లో అంతా ఓడిపోతారు, 0 లెవెల్ వస్తుందని చెప్పడం చెప్తాం. దాని విషయంలో కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. ఈరోజు మీ పార్టీలో నుంచి ఉన్నటువంటి 4 సార్లు ఎన్నికైన నాగేందర్ గారు వచ్చారంటే దానికి కారణం ఏంటో అవన్నీ కూడా చెప్పడం జరిగింది. కేసీఆర్ గారు చెప్పలే, నాగేందర్ గారు ఏదైతే 4 టర్మ్స్ ఎంజాయ్ చేశారో అక్కడ 30 సంవత్సరాల నుంచి రాజకీయంలో అక్కడ ఉన్నారో వారు చెప్పడం జరిగింది ఇక్కడ అన్యాయం జరుగుతూ ఉంది, ఒక వర్గమే నడిపిస్తూ ఉంది, దానివల్ల కేసీఆర్ గారు రాజశేఖర రెడ్డి గారిని కంపేర్ చేస్తూ నేను ఇక్కడ వచ్చాను నడిపింటే ఆయనకు 4 సార్లు టికెట్లు వస్తుంది. ఆయనే చెప్పిన కేశవరావు, డి శ్రీనివాసులు ఎంత అనుభవించారు కాంగ్రెస్ లో అధికారాన్ని. ఇది అధ్యక్షులు ఎట్లా, అమర్ గారు మంత్రులు ఎట్లా అయ్యేవాళ్ళు, ఎన్నిసార్లు మంత్రులు అయ్యారు. నేను అదే చెప్తున్నాను. డి శ్రీనివాస్ అయితే 2 సార్లు 3 సార్లు ఓడిపోయినా టికెట్ ఇచ్చారు నిజామాబాద్ లో. అయినప్పటికీ కూడా అదే గౌరవం ఇక్కడ కూడా దొరికింది, ఇక్కడ కూడా ఇచ్చారు, కేకే గారికి ఇచ్చారు, డి శ్రీనివాస్ గారికి కూడా ఇచ్చారు, కాదని కాదు. అయితే అక్కడ ఏంటంటే కాంగ్రెస్ వేరే విషయం, అక్కడ అమర్ గారు ఆ రోజుకు ఈ రోజుకు తేడా ఏముందంటే పొలిటికల్ గేమ్, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. అప్పుడు ఏంటంటే అప్పుడున్నటువంటి నాయకత్వం వేరుండే, ఇప్పుడున్నటువంటి నాయకత్వం వేరే ఉండే. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు నేనే ముఖ్యమంత్రి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ విలువ లేదని కాదు, విలువ ఉంది, నేను కాదనట్లేదు, కానీ అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి నాయకత్వం బాగాలేదు, దర్ ఈస్ నో డౌట్ అబౌట్ దట్. ఇప్పుడు కేసీఆర్ గారు చేసేటువంటి విధానం చాలా బాగా ఉందని చెప్పేసి ప్రజలు నచ్చుతున్నారు కాబట్టి కేసీఆర్ గారు ముందుకు వస్తున్నారు. అది డిఫరెన్స్ బిట్వీన్ కేంద్ర ప్రభుత్వం నేను అనుకుంటాను మీరు మూర్తి గారు దాన్ని ఒప్పుకుంటారు అనుకుంటాను. ఇక్కడ ఏంటంటే ఏ ఎలక్షన్స్ పెట్టినప్పటికి కూడా బై ఎలక్షన్స్ ఇక్కడ గెలవడం జరిగింది, అది సేమ్ మెజార్టీతో ఇంకా ఎక్కువ మెజార్టీతో గెలుస్తూ ఉన్నారు. అక్కడ ఏంటంటే ఏదైతే బీజేపీ కలలుగన్నారో అసలు మేము ఇప్పుడు కాదు ఇంకా 2024 వరకు మేమే అధికారంలో ఉంటామని చెప్పేటువంటి ఈరోజు భయపడుతున్నారంటే బై ఎలక్షన్స్లోనే మీకు అధికారంలో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లోనే మీరు ఓడిపోతూ ఉన్నారంటే దీనికి కారణము ఇక్కడ సౌత్లో మొన్న కర్ణాటకలో కూడా చూశారు. ఇవన్నీ కూడా వాళ్ళు ఇప్పుడు ఏ మోడైతే న్యాయం గురించి ధర్మం గురించి పోరాడుతున్నటువంటి మోడే ఈరోజు వాళ్ళు ఏ విధంగా అన్యాయంగా ఎవరిని వేరే పార్టీ వాళ్ళని తీసుకోవాలని చూస్తున్నారో మీరు ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఏమనుకుంటున్నారు ఒకసారి విష్ణు గారితో మాట్లాడదాం. విష్ణు గారు చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు అయితే 2050 వరకు అధికారం మాదే అన్న పద్ధతిలో మాట్లాడుతుంటారు బయట, ఏం జరుగుతుంది? ఆయన కూడా ముందుగా ఎన్నికలకు సిద్ధం అవుతున్నట్టున్నారు, ఏ కారణం చేతి సిద్ధం అవుతున్నారు? ఆయన బీజేపీ నుంచి విడిపోయి బయటకు వచ్చారు, కానీ బీజేపీ ముందుకు తీసుకొస్తున్న ఈ ముందుగా ఎన్నికలు అనే దానికి ఆయన కూడా సిద్ధంగా ఉన్నట్టున్నారు. ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? సార్ ఇప్పుడు ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ అన్నా జమిలీ ఎన్నికలన్నా ఓవరాల్గా కేంద్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ముందుకు తీసుకొస్తే కానీ సాధ్యపడదు మిగతా విషయం అంతా కూడా. వాస్తవానికి భారతీయ జనతా పార్టీ మొన్న ఉన్నటువంటి ఇమేజ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా కొంచెం డ్యామేజ్ అయినట్టుగా కనబడతా ఉంది. ఉదాహరణకి లేటెస్ట్ గా నిన్న జరిగినటువంటి కర్ణాటక ఎన్నికలు కానీ లేదంటే ఈ మధ్య ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటు స్థానాలను కూడా కోల్పోవడం జరిగింది. ఈ సందర్భంలో ఈ సంవత్సరం జరిగేటటువంటి 4 రాష్ట్రాల ఎన్నికలు, వచ్చే సంవత్సరం జరిగేటటువంటి 4 రాష్ట్రాల ఎన్నికలు ఇవన్నీ కూడా కలిపి కొంచెం ముందుకు పెడితే బాగుంటుంది, దీన్ని మళ్ళీ పూర్తి స్థాయిలో కోల్పోకుండా అధికారాన్ని చేజిక్కించుకోవచ్చని ఒక ఆలోచన కేంద్ర ప్రభుత్వం మధ్యలో ఉన్నట్టుగా కనపడుతుంది మనకి. ఎందుకంటే మొన్న కేసీఆర్ గారు ఆయన కలిసిన తర్వాత, మోడీ గారిని కలిసిన తర్వాత, ఆయన నిన్న హైదరాబాద్కు వచ్చిన తర్వాత మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటే మోడీ గారు ఒక అభిప్రాయంగా మనకు తెలుస్తోంది ఈయన మాటలన్నీ కూడా. అలాగే చంద్రబాబు నాయుడు గారు పైకి డాంబికాలు మాత్రమే పోతా ఉన్నారు, మేము రెడీ అని. ఎట్లా రెడీగా ఉంటారు? 23 మంది ఎమ్మెల్యేలని అనర్హత వేటు వేసి ఎన్నికలకు వెళ్దామని చెప్పని 2 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నా కూడా ఏమాత్రం కూడా స్పందించట్లేదు. అలాగే ఇక్కడి నుంచి 3 ఎంపీలని తీసుకుని ఆ ఎంపీలకు మొన్న 5 రాజీనామా చేసినప్పుడు కూడా రాజీనామా చేయకుండా
వాళ్ళు అక్కడ పక్కన పెట్టుకోవడం జరిగింది. అంటే ఇక్కడ పరిస్థితులు వేరుగా ఉన్నాయి, భిన్నంగా ఉన్నాయి. ఎన్నికలు ఎప్పుడు వస్తే అక్కడ ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో స్పష్టంగా కనబడతా ఉంది. దానికి ఉదాహరణే అక్కడ ఉన్నటువంటి 23 మంది ఎంపీలు కానీ 23 మంది ఎమ్మెల్యేలు కానీ 3 ఎంపీలతో రాజీనామా చేయకుండా చివరి వరకు కూడా అధికారాన్ని పూర్తిగా కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి ఓవరాల్ గా ఎలక్షన్స్ అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతర్గతంగా భారతీయ జనతా పార్టీతో కూడా పొత్తు పెట్టుకున్నట్టుగా అంతర్గత సమాచారం ఇద్దరు ముఖ్యమంత్రులకి స్పష్టంగా కనబడుతోంది. లేకపోతే వీళ్ళు కేంద్రం పాడినటువంటి పాటని ఎందుకు ముందస్తుగా రావాలి, 6 నెలల కాలం ఉండగా ఎందుకు ముందుకు రావాలి అని చెప్పని క్వశ్చన్ చేసేటటువంటి పరిస్థితి ఎక్కడ కనపడలేదు వీళ్ళిద్దరికీ కూడా. అంటే ఏంటి, అధికారాన్ని మళ్ళీ తిరిగి కైవసం చేసుకోవడం కోసం అధికారంలోకి మళ్ళీ ఎలాగో అట్లగొట్ట ఈ గుంపులో పడి మొత్తం జనరల్ ఎన్నికలు జరిగితే అందులో బయటపడొచ్చని చెప్పని ఒక కుతంత్రంతో వీళ్ళు కనపడుతూ ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ఇక్కడ పైకి ఒక రకంగాను లోపల ఒక రకంగాను కనబడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3.5 సంవత్సరాలుగా ప్రజల్లో ఏదో ఒక రూపంలో ఉంటూ, ప్రజలకి అందుబాటులో ఉంటూ, ప్రజలకి మధ్య ఉంటూ, ప్రజల సమస్యలు ప్రతిబింబిస్తుంటే ప్రభుత్వం వెంటనే దానికి అటెండ్ అవుతూ ఒక రకంగా షాడో ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నడిపిస్తా ఉన్నారు. కాబట్టి ఈ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మేము రెడీ అనే మాట మాత్రం చాలా భయంతో డాంబికంతో మాట్లాడేటటువంటి మాటగా మనం పరిగణించవచ్చు. రైట్ సార్. కోటేశ్వరరావు మీరు చెప్పాలి, ఎందుకు బీజేపీ ముందుగా ఎన్నికలకు వెళ్ళాలనుకుంటున్నది అని మీరు అనొచ్చు. ఎక్కడ చెప్పాము మేము అధికారికంగా చెప్పామా అని, కానీ అది ఎక్కడ చర్చ జరగకుండానే దానికి సంబంధించిన ఏ సమాచారం బయటికి రాకుండానే మీడియా అయితే మాట్లాడదు కదా, మీడియా రాయదు కదా. జమిలీ ఎన్నికల విషయంలో మిగతా పార్టీలు ఎందుకు కులిక్కి పడుతున్నాయని నాకు అర్థం కావటం లేదు. ఈ రోజు నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధానమంత్రి ప్రకటించారు. ఎప్పటి నుంచో బీజేపీ అధికారంలోకి వచ్చి 4.5 ఏళ్ళు అవుతుంది, 4 ఏళ్ళు దాటింది. జమిలీ ఎన్నికలు ఈరోజు కొత్తగా చెప్పలేం. మనం అధికారంలో వచ్చినప్పటి నుంచి దీని మీద చర్చ కార్యక్రమం జరుగుతుంది. ముందస్తుగా అదే ముందుకు రావడం అంటే కొన్ని రాష్ట్రాల తర్వాత అంటే 3 విధాలుగా జరపాలా, 2 విధాలుగా జరపాలా, పత్రికలు కూడా అనేక వ్యాఖ్యానాలు చేసే వాళ్ళ ఆర్టికల్స్ కూడా వచ్చిండే. అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఇది చర్చ మొదలైంది. ఎన్నికల కమిషన్ కూడా దీనికి మేము రెడీగా ఉన్నామని చెప్పి వాళ్ళు కూడా సమీక్షలు చేసుకున్న తర్వాత నిర్ణయానికి వచ్చారు. ఈ 4 ఏళ్ల లోపల మేము ఈ మధ్యంతర ఎన్నికలు ఎప్పుడు రాలా. మధ్యంతర ఎన్నికలు వస్తుండేది ఈ మధ్యకాలంలో నుంచి, 1 సంవత్సరం లోపల నుంచి. 1 సంవత్సరం ముందు నుంచే మనం ఈ మధ్యంతర ఎన్నికల విషయం, జమిలీ ఎన్నికల విషయం చర్చకి పెట్టాం. 1967 తర్వాత పెద్దగా జమిలీ ఎన్నికలు ఎక్కడ జరగదు. ఒకే రాష్ట్రాలు, కేంద్రం, రాష్ట్రాలు ఎక్కడ ఎన్నికలు జరగల. ఎంత భారం పడుతుంది సామాన్య వ్యక్తుల మీద, అభివృద్ధి ఎంత ఆగిపోతుంది, దీని గురించి ఎందుకు చర్చ జరగటం లేదు. ఎక్కడ బీజేపీ ఓడిపోతే పోనండి, మీకు అంత కోరికుంటే ప్రజలు తిరస్కరిస్తే ఏ పార్టీ అయినా అంగీకరించాల్సిందే. ఇవాళ ఒక ప్రయోగం చేస్తున్నప్పుడు దానికి మద్దతు ఇచ్చి మేము ఓడిపోయినా పర్వాలేదు, మేము జమిలీ ఎన్నికలకు వస్తాం, లేదు మేము గెలుస్తాం మా సత్తా చూపించుకొని, 5 నెలలు మీరు అభివృద్ధి సాధించుంటే, ప్రజలు మిమ్మల్ని మెప్పించుంటే, ప్రజలు మిమ్మల్ని ఆహ్వానించుంటే ఎన్నికలకు ముందు రావడానికి అభ్యంతరమే లేదు. గతంలో ఓడిపోయి ఉండొచ్చు, ఇప్పుడు గెలిచి ఉండొచ్చు. దాని తారతమ్యాల గురించి మనం ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక ప్రశ్నని ప్రజల ముందు ఉంచాం, రాజకీయ నాయకుల ముందు ఉంచాం, పత్రికల వాళ్ళ ముందు ఉంచాం, మేధావుల ముందు ఉంచారు. అన్ని విషయాల మీద చర్చ జరుగుతున్నారు. దీని మీద చర్చించడం కోసం పాజిటివ్ నెగిటివ్ అనే కొన్ని నరేంద్ర మోడీనే టార్గెట్ చేసుకుంటే ఉపయోగం. రాజకీయ పార్టీలు కాబట్టి మీరు ఉన్నాయి, మిగతా సంస్థలేమీ నరేంద్ర మోడీని టార్గెట్ చేసుకోవటంలే. అన్ని సంస్థలు మీరు చూడండి, దేశంలో ఎట్లయినప్పటికీ కూడా జమిలీ ఎన్నికలు కానీ ఒకేసారి ఒకే రాష్ట్రం ఒకే దేశం అనే పద్ధతిలో కానీ మనం వెళ్ళినట్టయితే అభివృద్ధి ఆగిపోదు. ప్రతి రాష్ట్రంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జరిగినా, లేదా ఇంకో చోట బై ఎలక్షన్స్ జరిగినా ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇస్తుంది. లేదా ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు జరిపే ప్రశ్నే లేదు. కేంద్ర ప్రభుత్వ పథకాలు అనౌన్స్ చేసే పరిస్థితే లేదు. అక్కడ మిగతా రాష్ట్రాలు అనౌన్స్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ రాష్ట్రం పోతుంది. ఇట్లా చూడండి, గత 5 సంవత్సరాల నుంచి జరుగుతున్న వరుస ఎన్నికల్లో ఎంత డబ్బు ఖర్చు అయింది ప్రభుత్వానికి. ఇది ప్రజల డబ్బు కాదా? ప్రజల మీద భారం వేయటం లేదా? మనం దీన్ని స్వాగతించాల్సింది పోయి అన్ని రాజకీయ పార్టీలు. వీళ్ళ బాధ ఏంటంటే వీళ్ళు ఓడిపోతామేమో అనే భయంతో ఉంది. నరేంద్ర మోడీ గారంటే చూసి భయపడడం కారణంగా మిగతా పార్టీల వాళ్ళు కూడా ఓడిపోతామని ముందుకు వస్తుంది. ఈ రోజుటి వరకు కమ్యూనిస్టులే వ్యతిరేకించారు, మిగతా వాళ్ళు ఇంకెక్కడ వ్యతిరేకించలేదు నాకు తెలిసి. కాంగ్రెస్ వాళ్ళు కూడా
రాహుల్ గాంధీ నాయకత్వ పటిమ ఇంకా సంపాదించుకోలేదు కాబట్టి వాళ్ళు ముందుకే ఆలోచించుకున్నారు. వాళ్ళేమి మేము సిద్ధంగా లేమని అనలేదే, అంటోలే వాళ్ళు కూడా డౌట్ లో ఉంటున్నారు వాళ్ళు కూడా ఈరోజు ఇప్పుడు నిన్న నీతి ఆయోగ్ సమావేశంలో ఒక చర్చకు వచ్చిన తర్వాత వాళ్ళ ఒపీనియన్ చెప్పుండాలి కదా, వాళ్ళు కూడా చెప్పలే. ఇవాళ కాంగ్రెస్ బీజేపీ అనుకుంటే మిగతా పక్షాలు కూడా అంగీకరిస్తాయి కదా. ఆల్రెడీ చెప్పారండి. ఎందుకోసం నేనేమంటానంటే మిగతా పక్షాలు కూడా ఈరోజు ఆలోచనలో వచ్చినప్పుడు, మన రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు ఇక్కడికి వచ్చినప్పుడు మిగతా రాష్ట్రాలు కూడా అనుకూలంగా ఉన్నప్పుడు ముందుకు పోవడం వల్ల దేశ ప్రయోజనాల దృష్ట్యా, ప్రజల అభివృద్ధి కార్యక్రమాల దృష్ట్యా సక్రమంగా అమలు జరగడం దృష్ట్యా ఇది మంచిదా కాదా దీని మీద చర్చిద్దాం. ఎవరు ఓడిపోతారు తర్వాత చూద్దాం, ఎవరు గెలుస్తారనే తర్వాత చూద్దాం. నరేంద్ర మోడీ గారు ఒక్కరిని మీరు టార్గెట్ చేసుకుంటే ఐ గాట్ యువర్ పాయింట్. నిజానికి రామచంద్రమూర్తి గారు ఒక మాట, ప్రతిసారి ఇది వస్తూ ఉంటుంది ఏమిటంటే తరచూ ఎన్నికలు రావడం వల్ల ఖర్చు ఎక్కువ అవుతుంది, ప్రజాధనం ఎక్కువ ఖర్చు అవుతున్నది. ఎన్నిటికి దుబారా జరగడం లేదు. ఈ డెమోక్రసీలో ఎన్నికలు అవసరమైతే ఖర్చు పెట్టాలి, డబ్బు ఖర్చు పెట్టి ఎన్నికలు ఎన్నిసార్లు అవుతుంది అన్నిసార్లు పెట్టుకోవాలి. కానీ ఎన్నికల ఖర్చు దుబారా అని మాట్లాడు, ఎంత దుబారా కావడం లేదు. ఇంకో రకం దుబారా కంటే కూడా ఎక్కువ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మాత్రమే ప్రచారం చేస్తే ఓట్లు వస్తాయి, ఒక మోదీ మాత్రమే వినాలంటే ఫస్ట్ జనరల్ ఎలక్షన్ జరిగినాయి, దాంతో ఢిల్లీ, బీహార్, యూపీ, కర్ణాటక ఇట్లా అన్ని, పంజాబ్ అన్ని ఇన్ని తరఫున అంటే ప్రతి సంవత్సరానికి ఏదో ఒక చోట ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. ఇన్ని ఎన్నికల్లో 10 మీటింగ్లో 20 మీటింగ్లో మనం 30 మీటింగ్లు మాట్లాడాం. కర్ణాటకలో అయితే 20 పైన మీటింగ్లో మాట్లాడారు. గుజరాత్ కూడా అంతా తానే గుజరాత్ అస్మిత బీజేపీ అంటే ఆయనే, ఇంకెవరు గుజరాత్ అస్మితని తీసుకొచ్చాడు దేశ ప్రధానమంత్రి ఉండి. అవును, అట్లా అనుకుంటే యూపీలో రంజాన్ కూడా పవర్ ఉండాలి, దీపావళికి కాదని కూడా అన్నాడు. అట్లాంటి అంటారు అనుకోండి. అని ఎన్నికల టైంలో ఇటువంటి డివిజివ్ టాక్ కూడా వస్తుంది. ఎన్నికలు ఉండబట్టి డివిజివ్ టాక్ వస్తుంది, ప్రోగ్రామ్స్ సాగిపోతాయి, గవర్నెన్స్ అంటే ఉండదు, అంతా ఎలక్షన్ మోడ్లోనే ఉంటారు. ప్రతిపక్షాలు ఎట్లా ఉన్నా ఇబ్బంది లేదు, కానీ అధికార పక్షం కూడా అధికార పార్టీ నాయకులు, మంత్రులు అందరూ ఎన్నికల మోడ్లో ఉంటే అభివృద్ధి జరగదు, వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేరు. అదొకటి కరెక్టే. అంటే తరచు ఎన్నికలు జరగడం మంచిది కాదు, కానీ ఒకసారి 5 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంటే మధ్యలో విశ్వాసం కోల్పోయిన అసెంబ్లీలు ఏమవుతాయి, గవర్నమెంట్లు ఏమవుతాయి, అసెంబ్లీని రద్దు చేయాల్సిన పరిస్థితులు రద్దు చేయకుండా కొంచెం మీరు చెప్తున్న అంశాలు ఓకే, కానీ డబ్బు ఖర్చు ఎక్కువ చాలా చోట్ల జరుగుతున్నది. డబ్బు ఖర్చు ఒకటే కాదు, ఎక్కడో చోట మొదలు కావాలి కాస్త, ఏనుగులు కంతలు పూడ్చారని ఒక డబ్బు కంత కూడా ఎక్కువ గవర్నెన్స్. అయితే ఒకటి జమిలీ ఎన్నికల్ని ఒక పని చేద్దాం. 2018 మార్క్ తీసుకున్నాం, మొత్తం రద్దు చేయండి. గ్రామ పంచాయతీ నుంచి ఎంపీ ఏంది మండల్ లెవెల్ నుంచి జిల్లా పరిషత్ నుంచి మొత్తం రద్దు చేయండి. మీరు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆగే నువ్వు ఎందుకంటే మీకు ఏమైనా మీ రాజకీయ ప్రాధాన్యం కొరకు ఇది జరగడం కోసం మనసులో పెట్టుకుంటే మంచిగా మాట్లాడుతున్నాను, కౌంటర్ చేయి. ఇప్పుడు మీది 39 నుంచి 29కి పడిపోతుందని ఒక సర్వే వచ్చింది, మీరు 182 సీట్లకు పడిపోతున్నారు. ఇంకో వీటిని చూసి భయపడి ముందుకు వచ్చి దేశ ప్రజలు డిమానిటైజ్ చేసినప్పుడు కూడా మీలాంటి వాళ్ళు ఇదే వాదించిండ్రు, అరే నగదు దొంగ సొమ్ము అంతా పోతుందంటే మీకేం సమస్య, మీ సొమ్ము పోద్దన్న అని చెప్పి మీరు అంటే ఆ ఇష్యూ జీఎస్టీ కూడా ఒక పన్ను విధానంలో మార్పు, దానికి మీరు ఆహ్వానించరా అని చెప్పింది. జమిలీ ఎన్నికలు నువ్వు చెప్పేది ఏంది? జమిలీ ఎన్నికలు రాజ్యాంగంలో పెట్టింది దానికి సంబంధించిన అంశాల గురించి చర్చించింది మేమే. ఇలా మీరు ఎక్కడి నుంచి మొత్తంగా తీసి పడేద్దాం, మళ్ళీ ఎన్నికలు ఉండొద్దిగా, దానికో సమస్య కూడా ఉంది. మళ్ళీ ఇక ఇప్పుడు అయిపోతే మళ్ళీ 5 సంవత్సరాలకు అని చెప్పేసి పాలకుడు ప్రజల్ని కూడా పట్టించుకోవడం అనేది కూడా ఒకటి ఉంది. కానీ మీరు సాధ్యమా ఈ 130 కోట్ల మంది జనాభాకు ఒకసారి ఎన్నికలు జమిలీ ఎన్నికలు వంతుల వారిగా ఇప్పుడు చేసి 2024 ఉండింది కదా, గ్రామ స్థాయి నుంచి లోక్సభ దాకా అన్నీ ఒకేసారి జరిగిపోవాలి. ఇప్పుడు అమెరికన్ డెమోక్రసీనో మనది లేకపోతే రష్యన్ డెమోక్రసీనో కాదు కదా మనది. 3 అంచెల ప్రభుత్వాలు ఉన్నాయి మనకు. కేంద్ర ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఉంది, స్థానిక ప్రభుత్వాలు ఉన్నాయి. స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేసుకోవడానికి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు పెట్టమంటే ఎవడు ముందుకు రాడు, కానీ ఇప్పుడు కేంద్ర ఎన్నికలు రాష్ట్ర ఎన్నికలు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఇదేంటి మరి స్థానిక ప్రభుత్వాల పట్ల ఎందుకు ఈ వివక్ష? అంటే ఏంది, మనం గెలిస్తే ఇంకేదైనా చేసుకోవచ్చు తర్వాత, ఈ ఎత్తుగడ ఉంది. మీ రాజకీయ ప్రయోజనం లేకపోతే ఏమి? ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ మీరు 4.5 years, గతంలో 4 years, ఈ 70 yearsలో ఈ 2 tenure కదా మీరున్నది. ఇంకో టెన్యూర్ ఉంటే ఏదో మాది పీడ పడిపోయి మేము అధికారం లేకపోతే ఒకటే కింద మీద పడి కొట్లాడుతున్నాం అనే ఒక ఫీలింగ్లో ఉన్నాడు యంగ్స్టర్. ఇంకా మాకు రాహుల్ గాంధీ ఇంకోసారి కాదు ఇంకోసారి అయినా, కానీ మీరు ప్రజాస్వామ్య విలువలను పాతుకొల్పడానికి ఒక ప్రయత్నం చేస్తే దాన్ని స్వాగతించడానికి సిద్ధమే.
కానీ ప్రతి దగ్గర మీ రాజకీయ ప్రయోజనం. ఇప్పుడు కాశ్మీర్లో ఏం చేస్తున్నారు మీరు? Right. మీతో ఉండి ఇన్ని రోజులు అంటగాగిన ముఫ్తీని ముద్దాయిగా చేసి ఇప్పుడు అక్కడ ఉగ్రవాదాన్ని మొత్తం తుడిచిపెట్టకపోతున్నట్టుగా నటించే ఒక ప్రయత్నం అక్కడ జరుగుతున్నది. రేపు కాశ్మీర్ లాంటిదే, రేపు ఇంకోటి Yes, అంశం yes, అది. I come to కార్గిల్ you. లాంటిదో రావచ్చు రేపు. కాశ్మీర్ కోటేశ్వర గారు ఇచ్చింది ఎవరు నాయనా? కోటేశ్వర కార్గిల్ లాంటిదో మరొకటి డోక్లాం రావచ్చు రేపు. లేదు, లేదు, లేదు. మీరు కాశ్మీర్ ఇష్యూ అంటే దాన్ని ప్రత్యేకంగా చర్చిద్దాం. కాశ్మీర్ని కోటేశ్వర గారు, పిలిచి 370 ఆర్టికల్స్ కాదు, నువ్వు ఇవన్నీ ఎవరు తీసుకొస్తున్నారు అది? ఐ కమ్ టు యూ, ప్లీజ్ వెయిట్. కాశ్మీర్లో ఈ డెవలప్మెంట్, కాశ్మీర్ డెవలప్మెంట్ కూడా ఎన్నికలకు ముందుగానే వెళ్తారని ఒక అనుమానం క్రియేట్ వచ్చింది, అది వస్తూనే చేసి ఉంది. మాట్లాడదాం. షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాం. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. మీరు చెప్తున్నారు కాశ్మీర్ ఇటీవలి పరిణామాలు మనం దాన్ని ఒక ఇదిగా భావించవచ్చా? ఎన్నికల కాశ్మీర్ విషయంలో ఆల్రెడీ 250 మంది ఉగ్రవాదులు వస్తుంటే అక్కడ ముఖ్యమంత్రి ఏం చేయలేని పరిస్థితులు, ఒక ఎడిటర్ను కూడా చంపేసే పరిస్థితిలో ఉగ్రవాదులు తయారైపోయినారంటే ఇతరులు అంటే చాలా వాళ్ళకు కూడా ఆశ్చర్యకరంగా రక్షణ లేకుండా సుజాత్ పోయింది. బుఖారీ అక్కడ హత్యను కూడా ఆల్రెడీ ముందు ఇవాళ జరిగిన చూడండి కూడా 250 మంది సరిహద్దులు బయట ఉన్నారు ఈరోజు కాశ్మీర్లోకి రావడం కోసం. పాకిస్తాన్ ఎంత సీరియస్గా తీసుకుంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉంటుంది. ఇది చూస్తూ ఉంటే రేపు జరిగే అన్ని పరిణామాలకి దేశం అంతా బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇప్పుడు అలయన్స్ ఎందుకంటే పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వం విషయమైనప్పటికీ మీరు కూడా కేంద్రంలో ఆ ప్రభుత్వం అధికారంలో వినండి సార్, ఉండి, లేదా ఆ ప్రభుత్వం కేంద్రంలో చేయలేని అధికారంలో ఉండి పక్షంలో దాన్ని ఉండడం అణచివేయకపోతే కారణంగా మీ ప్రభుత్వం ఫెయిల్యూర్ అరే, అన్నట్టే కదా. ప్రభుత్వం మీరు కాదండి, alliance దాన్ని లో పెట్టుకోండి. ప్రభుత్వం మీరు failure గా పెట్టండి. success ఆ కాదండి, Yes, 100% జరుగుతున్న it is failure ఇబ్బందులు in Kashmir. దాన్ని 100% తీశారు. it is అదే failure. ఆ ముఖ్యమంత్రి No, no, ఏమన్నా ఒక విమర్శించలేదు ప్రధానమంత్రిగా కదా? ఉండి ముఖ్యమంత్రి అక్కడ ఏమన్నా విమర్శించాడా? పెట్టుకొని మేము అధికారంకి వస్తామని మీరు చేసే చెప్పి పద్ధతి సరైనది అధికారం కాదు. దోచుకొని, అక్కడ దోచుకొచ్చి ముఖ్యమంత్రి అక్కడ వ్యతిరేకించుంటే ఏం మీరు చెప్పండి, మాట్లాడారండి? ముఖ్యమంత్రి వ్యతిరేకించలేదు అక్కడే. Not అక్కడ wrong. జరుగుతున్న నష్టాన్ని 100% సరిచేయాలి. అక్కడ Yes. జరుగుతున్న మీ నష్టాన్ని వల్లనే సరిచేయాలి. అక్కడ నష్టం జరిగింది. ఇప్పుడు మా ఇంకొక- వల్ల కాదు నష్టం జరిగింది. Yes. మీరు Yes, మీరు మీ పార్టీ మీరు- వల్ల నష్టం మీ జరిగింది. స్వార్థ ప్రయోజనాలు ఉగ్రవాదులు అని BJP చెప్పడానికి మీద మీకు మీకు పార్టీలు ఎంత అధికారంలో ఉంది ఉండి, అక్కడ? కేంద్రంలో ఉండి, మీరు చూడండి, ఉగ్రవాదులు అణచివేయ కాశ్మీర్ కోసం విషయం ఎందుకు చదువుతున్నారా? పోతున్నారండి? కాశ్మీర్ విషయం చదువుతున్నారా? ఎందుకు మీరు కాశ్మీర్ గురించి ఏం తెలుస్తుందని మాట్లాడుతున్నారు? కోటేశ్వర గారు, తప్పండి, అది కరెక్ట్ కోటేశ్వర కాదు. గారు, ఇవాళ వేల కోట్ల రూపాయలు కాశ్మీర్కి వెళ్తున్నాయి. కోటేశ్వర గారు, పరిస్థితి ఏంటి పరిస్థితి? కోటేశ్వర గారు, ఎంత అభివృద్ధి జరుగుతున్నా అక్కడ సార్, అభివృద్ధి సార్, మనం జరుగుతుందా? కాశ్మీర్ మీదకి డైవర్ట్ కావద్దు. మనం ముందుగా ఎన్నికలు వస్తున్నాయి. అయితే నేను ఒక మాట ఏమన్నానంటే కాశ్మీర్ పరిణామాలు ముందుగానే ఎన్నికలు వస్తాయనడానికి నిదర్శనం పాకిస్తాన్ నుంచి దానికి ఉగ్రవాదులు అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? అణచివేస్తున్నామా లేదా? కాంగ్రెస్ ఎంత గొప్పగా చేసింది, వీళ్ళు ఏం చేస్తారు, రేపు ఇంకో కార్యం రిపీట్ అవుతుందా? ఇవన్నీ కూడా చర్చించవచ్చు. కానీ ఇది నేను కాశ్మీర్ది ఒక పాయింట్ గా తీసుకున్నాను తప్ప ఎన్నికల దాని మీద కోసం. చర్చ కాదు. రామచంద్రమూర్తి గారు, ఇది కరెక్ట్ కదండి. ఇప్పుడు కాశ్మీర్లో ఈ డెవలప్మెంట్స్ అన్ని కూడా వీళ్ళు ముందే ఎన్నికలకు పోతారనే అనుమానాలకి దారి డెఫినెట్ గా. ఎందుకంటే బీజేపీ ప్లాన్స్ లో చాలా ముఖ్యమైనది ఏంటంటే నేషనలిజం, జాతీయతావాదం. జాతీయతావాదం అనేది అక్కడ డైల్యూట్ అవుతుంది. మెహబూబా ముఫ్తీ ఏమో వాళ్ళతో చర్చలు జరపాలి, పాకిస్తాన్తో కూడా చర్చలు జరపాలంటుంది. ఇక్కడ ఉగ్రవాదులు పేట అయిపోతున్నారు, వీళ్ళేం శాంతి పద్ధతులు కాపాడలేకపోతున్నారు. అందుకని వాళ్ళు తప్పుకుంటే మళ్ళీ అక్కడ కొద్ది మిలిటెన్సీని అంచేస్తే ఆర్మీని ప్రయోగించి అక్కడ శాంతి పద్ధతి నెలకొల్పినట్టు పేరు తెచ్చుకోవచ్చు. అది మన దాన్ని టెర్రరిజాన్ని బాగా వ్యతిరేకించి దాన్ని వ్యతిరేకంగా పోరాడుతున్నట్టు తెచ్చుకోవచ్చు, పేరు తెచ్చుకోవచ్చు. అందుకని ఆ జాతీయతావాదాన్ని ఇంకా పకడ్బందీగా ముందు తీసుకుపోవటం కానీ అక్కడ రాజీపడకూడదనే ఉద్దేశంతో అంటే వచ్చే లోక్సభ ఎన్నికల వరకు కాశ్మీర్లో కనుక ఈ గఠబంధన్ కొనసాగి ఉంటే కొంచెం బీజేపీకి నష్టం జరుగుతుందనే ఆలోచన కూడా వాళ్ళకి ఉంది. ఎందుకంటే అక్కడ ఫెయిల్యూర్ అని అందరూ అంటున్నారు. కాంగ్రెస్ కూడా ఉంటుంది కాశ్మీర్లో ఫెయిల్ అయ్యారని ఉంటుంది. మన్మోహన్ సింగ్ చేసినంత చేయలేకపోతున్నారు, వాజ్పేయి చేసినంత అస్సలు చేయలేకపోతున్నారు. మీరు టోటల్ ఫెయిల్యూర్ అని అంటున్నారు. ఇప్పటికే ఇంకా ఎక్కువ ఫెయిల్యూర్స్ ఉంటాయి క్రమంగా. రామచంద్రమూర్తి గారు, ఇది వాస్తవం అంటే సారీ, నేను జనరల్గా పొలిటికల్ ఇష్యూ కాదు, ఒక దేశభక్తిగా నేను చెప్తాను. ఇట్ ఈస్ అ ఫెయిల్యూర్. ఫెయిల్యూర్ డౌట్ లేదు. అందుకనే వాళ్ళు కూడా అన్నారు కదా, Right. రామాధవ్ గారు కూడా జరుగుతుందనే కదా దాన్ని రద్దు చేసింది. రామాధవ్ గారు అంటే అదే కాదండి, ఆ రాష్ట్ర fail ప్రభుత్వం అయింది. రద్దు చేసింది ఎందుకోసం? మా స్వార్థం కోసం, మేము పరిపాలన చేయడం కోసం ఇష్టం వచ్చి కాదు కలుపుకొని కదా. ఇష్టం వచ్చి రద్దు అక్కడ ఉన్న చేయండి. పరిస్థితులు డిసెంబర్లో ఇది అందరికి సంబంధించిన అంశం ఒకసారి కదా ఇది. కాశ్మీర్ నుంచి బయటకు వచ్చేద్దాం. మేము మొన్ననే చర్చించాం కాశ్మీర్ గురించి. డిసెంబర్లో ఎన్నికలు పెడతారని ఒక ప్రచారం జరుగుతుంది. మరి డిసెంబర్లో ఎన్నికలు పెడితే ఉత్తరాదిలో చలి ఉంటది కదా బాగా, అది క్లైమేటిక్ కండిషన్స్ ఓట్లు కూడా ఎవరు అవి పెద్ద ఉపయోగకరంగా ఉండవు కదా, ఓటేయడానికి కూడా రారు జనాలు బయట. చాలా అది దట్ ఈస్ అంటే నష్టం కదా అది.
ఏమంటారు కోటేశ్వరరావు? చూద్దాం సార్, అసలు చర్చే కదా ఇప్పుడు ప్రారంభమైంది. ఇంతవరకు అది పూర్తిగా చర్చలో అవుతుందా భాగంగానే లేదా అడుగుతున్నా. అనేది. ఒకవేళ డిసెంబర్లో ఒకవేళ ఎన్నికలు జరిగితే ఓటింగ్ శాతం ఇప్పుడు- తగ్గుతుందేమో. ఇప్పుడు మహా చలికాలం కాశ్మీరు, హిమాచల్ ప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో కూడా చలికాలంలో వచ్చి బయట తిరుగుతున్నారు, వాళ్ళ పనులు చేసుకుంటున్నారు కదా. గంటసేపు నిలబడి ఓటేసుకోవడానికి వచ్చే ప్రమాదం ఏమి ఉండదు. దీనికి సంబంధించి ఓటు ఎన్నికల్లో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనుకునే వాళ్ళంతా కూడా ఓటు హక్కును వినియోగించుకుంటారు. కానీ ఎన్నికల విషయంలో మనం కలిసి వెళదామా లేదా? రెండోది 2 విడతలని మనం అనుకుంటున్నాం. ఇప్పుడు 3 విడతలు చర్చ వచ్చాయి. 2 విడతలుగా దీన్ని కొన్ని రాష్ట్రాలు ముందుకు జరపచ్చు, కొన్ని రాష్ట్రాలు వెనక జరపచ్చు అనేది ఉంది. 2 ఏళ్ళు, ఒక సంవత్సరం ఉండేటివి ముందు కలుపుకోవడం, 3 సంవత్సరాలు ఉండేటివి తర్వాత దాంట్లో కలుపుకోవడం అనే పద్ధతిలో పార్లమెంట్ ఎన్నికల్లో మనం ఎట్లా చేయాలని చర్చ జరుగుతుంది. అప్పుడు ఉత్తరాది రాష్ట్రాలు కొన్ని ముందుకు వస్తాయి, కొన్ని వెనక్కి వెళ్తాయి. కాబట్టి అన్ని రాష్ట్రాలు ఒకేసారి జరుగుతాయని కూడా లేదు కదా. అక్కడ మిగతా రాష్ట్రాలను కూడా మనం దానికి చూడాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ పదవి ఇటీవల తగిలిన ఎదురు దెబ్బలకు మందుగా మాత్రం మీరు భావించడం లేదు. దానికి దీనికి ఎన్నికలకి నేను అంటున్నాను కదా, ప్రతిపక్షాలు రాజకీయ కోణంతో చూస్తున్నాయి తప్ప ఈ సమాజానికి సంబంధించినటువంటి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల జరుగుతుందండి. జరగాలండి, జరిగితే రాజకీయాలకు అతీతంగా నిర్ణయాలు జరగాల. ఎన్నికలు జరుగుతాయా లేదా అనేది ఎవరి విధానాలు వారు, ఎవరి సిద్ధాంతాలు వేరు. ఒకవేళ అండి బీజేపీ మీద వ్యతిరేకత ఉంది, నరేంద్ర మోడీ గారంటే ఇష్టం లేదు, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దానికి అంగీకరించండి, మాకు అభ్యంతరం ఏముంటుంది? దాంతో పాటు కొన్ని అంటున్నాం మేము, బ్యాలెట్ పెట్టుకుందాం, అన్ని ఒకటేసారి పెట్టుకుందాం, మళ్ళీ ఇంకోసారి ఎన్నికలు. ఇప్పుడు ఎన్నికలు ఏమైతుందనే కదా మీరు అంటున్నారు. ఎందుకు మళ్ళీ అంటే అత్తొద్దంటది, మీరు లోకల్ ఎలక్షన్స్ పెట్టుకుంటారు. అర్థం లేదు. ఇప్పుడు స్థానిక ఎన్నికలు, బూత్ ఎన్నికలు, పాకిస్తాన్ ప్రభుత్వం, విద్యా కమిటీ ఎన్నికలు అన్ని మీరు పెట్టుకోండి. పాకిస్తాన్ అడుగు, లేకపోతే అమెరికా మీరే చెప్పాల్సింది. సృష్టించబోతున్నది దీన్ని తయారు నిర్ణయం కాలేదు. దాకా మీరు మీ మీటింగ్ లో చర్చించుకున్నారా? జమిలీ ఎన్నికలు పోవాలా వద్దా? ఒకరు చేయొస్తే కాదండి, మీ అభిప్రాయాలు అడిగామండి. మీ అభిప్రాయాలు అడిగినప్పుడు మీ అభిప్రాయాలు చెప్పాలా? ఈ రోజు దాకా చెప్పలేదంటే కాంగ్రెస్ కమిటీ మీటింగ్ మీరు చెప్పండి. అదే కమ్యూనిస్టులు ఇష్టం లేదన్నారు కదా, అభిప్రాయం మీరు చెప్పండి. శ్రీనివాస్ చెప్పండి. జమినీ ఎన్నికల్లో, ఇది ఎన్నికల్లో కాదు, ప్రధానమంత్రి ప్రామిస్ చేసినటువంటి ఏ స్టేట్లో కూడా ఈరోజు మన 2 స్టేట్లో తీసుకుంటాం. పక్క రాష్ట్రంలో ప్రత్యేక హోదా విషయంలో కానివ్వండి, మన రాష్ట్రంలో విషయంలో, కేంద్ర బడ్జెట్స్ విషయంలో కానీ, రైల్వే దీంట్లో కానివ్వండి, అన్నింటిలో కూడా ఫెయిల్యూర్ అయ్యారు. జిఎస్టీలో కూడా ఫెయిల్ అయ్యారు. రామచంద్రమూర్తి గారు, మీరు ఒక చర్చ పెట్టేసి ప్రధానమంత్రి ఎన్ని వాగ్దానాలు చేశారు, ఉద్యోగుల విషయంలో ఏ విధంగా మాట్లాడారు, అవినీతి అక్రమాల విషయంలో ఏ విధంగా మాట్లాడారు. వారు అంటుంది ఏంటంటే ఈ ఫెయిల్యూర్స్ అని చెప్పుకోండి, మేము ముందుగా ఎన్నికల పోతే మీకు కలవరం ఎందుకు అంటున్నారు. అరే చెప్పండి సార్, సిస్టమ్ చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. బీజేపీ అధికారంలో ఉంది. ఆ పార్టీ నిర్ణయాన్ని పార్లమెంట్లో ఆమోదిస్తే ఎవరికి అభ్యంతరం ఉంటాం. ప్రతిపక్షానికి ఇష్టం లేకపోయినా ఉన్నా పోవాల్సిందే. ఇప్పుడు వాళ్ళ ఇష్టం సార్. ఇప్పుడు నేనేమంటున్నా, మీకు అర్థమైందా? దాన్ని మీ డిస్క్రిషనరీ పవర్ మీకు ఉంది, మీరు రద్దు చేసుకునే హక్కు కూడా మీకు ఉంది. కానీ ఇది కూడా నేను చెప్పుకోవాలి కదా ప్రజలకు, దీన్ని ఎవరి కొరకు రద్దు చేస్తున్నావు నాయన, నిన్ను 5 సంవత్సరాలు దాని మీద నిషేధం మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం 6 నెలల ముందే అవకాశం ఇస్తున్నారు. కాదు, వీళ్ళు జమిలీ ఎన్నికలను ముందస్తును కలిపి అరే మంచి ఎన్నికల సంస్కరణ చేద్దామంటే వద్దంటారు కాంగ్రెస్ వాళ్ళు అంటే జమిలీని మాట్లాడతారు. ముందస్తేమో వీళ్ళ మూల సూత్రాలు మొత్తం రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వీటిలో ఓడిపోతాం కాబట్టి ఈ 4గిటిని కలుపుతాం.
ఇది ముందస్తు ఓడిపోతాను మీరు ఎందుకు అనుకున్నారండి? గెలుస్తాను మేము నేను అనుకుంటున్నాను. అనుకుంటున్నా. మీరు ఎట్లా అనుకుంటున్నారు? నీకు సరే, మీ ఓడిపోతాం అంటే మీకు సంతోషం కదా. ఇప్పుడు సర్వేలు నేనంటే అట్లే ఉన్నాయి కదా. ఓడిపోతాం అంటే మీరే కదా అక్కడ అధికారంలోకి రావాలంటే మీరు Yes, రండి. అందుకనే మీరు అట్లా రాలేకపోతున్నారు, అంటే ఇట్లా నా రాలేకపోతున్నారు. రాజకీయ ప్రయోజనం మాత్రమే ముఖ్యం కానీ ప్రజలకు మీ సంబంధించిన రాజకీయ ప్రయోజనం కోసమే చూస్తున్నారు. అంతే కదా. నేను రాజకీయ ప్రజలకు ప్రయోజనం సంబంధించిన మాత్రమే అంశం మీద కావాల్సింది. రమ్మంటున్నా. ఎన్నికలు, ప్రభుత్వము, పార్టీ, ఈ మూడే వీళ్ళకి కావాల్సింది. ప్రభుత్వంలో ఉండి పార్టీని బతికించుకుంటూ ఎన్నికలు చేస్తూ ప్రభుత్వాన్ని కొనసాగించుకోవాలి. ఇది మీ ఎజెండా. ప్రజలు ఎటుపోతే మీకెందుకు? సార్, కాశ్మీర్ మీ ఎటుపోతే అజెండా మీకెందుకు? ప్రకారం మేము నడవండి. ఎవరి అజెండా వాళ్ళకు ఉంటుంది. కాంగ్రెస్ అజెండా కాంగ్రెస్ ఉంటుంది. ఒకటి మాట BJP నిజం, ఉంటుంది. 70 ఏళ్లలో కాంగ్రెస్ ఎప్పుడు ముందస్తు ఎన్నికలు అనలే. ఒకసారి వాజ్పేయి అన్నాడు, ఇప్పుడు మళ్ళీ మోదీ అంటున్నాడు. మీరే ఎందుకు కాంగ్రెస్ ఎన్నికలను రద్దు చేసింది వీళ్ళే కదా. 67 దాకా సార్ 67 వరకు పార్లమెంట్ వ్యవస్థ ఏర్పడిన తర్వాత పార్లమెంట్ వ్యవస్థ ఏర్పడిన తర్వాత కేంద్రము రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతున్నాయి. 67 తర్వాత 72 తర్వాత అసలు లేవు కదా. 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు మీరు చూసిండు కదా సార్. 3 నెలలు గవర్నర్ పాలన, రాష్ట్రపతి పాలన పెట్టి గవర్నర్ ఇక్కడ పాలకునిగా ఉంచడం తప్పితే కాంగ్రెస్ ముఖ్యమంత్రులు చేసుకోలేమా ఆ 3 నెలల్లో? రాజనీతిలో మాతో పోటీపడి ప్రజలు మీరు గెలవండి, ఎవరు వద్దంటారు? మీకు విభజన అరే, జరిగిన 4 సక్రమంగా సంవత్సరాలు రాలేదు ఇస్తే సార్. పనికిరాని మోడీ రైట్, గెలుచుకొని ఒకసారి మీరు విష్ణు గారితో మాట్లాడదాం, మనకు సమయం డబల్ దగ్గర ఇంజిన్ పడుతున్నది. విష్ణు గారి ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. శ్రీనివాస్ చెప్పండి, ఇది అంటే వారు చెప్తున్నట్టుగా మీరు పోయి ఫెయిల్యూర్స్ గురించి మీరు చెప్పుకోండి జనానికి. ముందుగా ఎన్నికలు వస్తే ఎందుకు ఆందోళన అంటే ఆందోళన ఏం పెద్దగా ప్రదర్శిస్తున్నట్లేరు. ఏ విషయం కేసీఆర్ గారు చెప్పారు. ఇటు కాంగ్రెస్కి కానీ ఇటు బీజేపీకి కానీ ఇతర పార్టీ వాళ్ళకి కానివ్వండి, మేము ఇక్కడ వర్క్ చేశాము, పని చేశాము, మా సర్వేలో మాకు మంచి 100కు 100 వస్తాయి, 100 సీట్లు తెచ్చుకుంటాము, మేము ఎప్పుడైనా ఎన్నికలు రెడీ అని చెప్పారు కేసీఆర్. మీరు 100 సీట్లు వచ్చే కేసీఆర్ గారు భరోసా చెప్పింది మీకుంటే నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ ఓడిపోతున్నారు కదా బై ఎలక్షన్స్ లో. అతను చెప్పినటువంటి అన్ని కూడా ఫెయిల్ అవుతున్నాయి కదా. దేశం కోసం, అది కదా దేశం కోసం, ప్రజా మేము నంబర్ 1 లో ఉన్నాము, మీరు నంబర్ లాస్ట్ లో పోతున్నారు కదా. నంబర్ 1 లో ఉన్నాం కాబట్టి గెలుస్తాడంటే మీరు గెలుస్తారని రూల్ ఉందా? 100 సీట్లు వస్తాయా చెప్పండి? 100% వస్తాయి. 100% వస్తాయి. మా సర్వేలు 100% వస్తాయి. మీ సర్వేలో మైనస్ అయినాయి, 8 సీట్లు మైనస్ అయినాయి, మా సైడ్ లో ప్లస్ అయినాయి, 63 నుంచి 100 అయినాయి, 63 నుంచి 100 అయినాయి. శ్రీనివాస్ గారు, రేపు ఎల్లుండో కేసీఆర్ ఇంకొక సర్వే కూడా బయట పెడతా అని చెప్పినారు, నిన్ననే ప్రకటించినారు. ఒకసారి విష్ణుతో కూడా మాట్లాడదాం. విష్ణు చెప్పండి, ప్రధాన జరుగుతున్న చర్చ విన్నారు మీరు, ముందుగా వచ్చేస్తాయి ఎన్నికలు? సార్, ఇప్పుడు ముందస్తు ఎన్నికలు కేంద్ర ప్రభుత్వం వెళ్ళేటటువంటి పరిస్థితి కనపడుతోంది మనకి స్పష్టంగా. తర్వాత అసలు ఈవీఎంల పరిస్థితి గురించి ఎవరో డిస్కస్ చేయట్లేదు. అన్ని ఒకేసారి ఎన్నికలు పెడితే అసలు ఈవీఎంలు ఎక్కడ ఎలా చేయగలుగుతారు? అదే ఇప్పుడు ఒకసారి కొన్ని మళ్ళీ అది వాయిదాల పద్ధతిలో జరగాల్సిందే కదా. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసిన విధంగా ఒకేసారి ఎన్నికలు అనేది ఖచ్చితంగా మనకు తెలిసి ఒక టర్మ్ లో జరగదు. పక్కన ఉన్నటువంటి 4 రాష్ట్రాలు, ఆ పక్కన జరిగేటువంటి 4 రాష్ట్రాలు కలిపి ఒక పార్టీని మాత్రమే ముందుకు తీసుకురాగలుగుతారు. ఎందుకంటే ఈవీఎంల సమస్య పెద్ద సమస్య అండి. అట్లాగే ఇందాక మీరు మాట్లాడినటువంటి శీతాకాలము, మళ్ళీ తర్వాత మళ్ళీ టీచర్స్ అందరూ కూడా ఈ ఎన్నికల్లో పాల్గొనాలి. వాళ్ళందరికీ ఎగ్జామ్స్ పీరియడ్ ఉంటుంది. ఇక ఇటు చేసి అన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ జనరల్ ఎలక్షన్ జరుగుతుంది మార్చి ఏప్రిల్ తర్వాత మాత్రమే. కాబట్టి ఇప్పటికిప్పుడు మనం ఎన్నికలు వచ్చేస్తాయని చెప్పని వీళ్ళు వాళ్ళ పార్టీలని తయారు చేసుకోవడం కోసం, లేదంటే ఒక భరోసాని ఇవ్వడం కోసం మాత్రమే రకరకాలుగా మాట్లాడుతున్నారు తప్ప దీని మీద అన్ని పొలిటికల్ పార్టీస్ కూర్చుని వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకుని సాధ్యాసాధ్యాలు పరిశీలించిన తర్వాత మనం ముందుకెళ్తే బాగుంటుంది. ఓకే, రామచంద్రమూర్తి గారు, ఇప్పుడు ఆయన అన్నట్టుగా ఈవీఎంలు ఒకటే కాదు, రేపు సెక్యూరిటీ పరంగా కూడా భద్రతా సిబ్బంది వీళ్ళన్నింటినీ సమకూర్చడం సాధ్యం. ఉద్యోగులు, ఎన్నికల విధి నిర్వహణ చేసే ఉద్యోగులు, జనరల్ ఎలక్షన్, లోక్సభ ఎన్నికలు, మళ్ళీ విద్య ఎగ్జామ్స్ వస్తాయండి, ఎగ్జామ్స్ జరుగుతాయి. దశల వారీగా జరిగితే ఏమి సరిపోతాయి. జనరల్ ఎలక్షన్ అట్లా చేస్తారు కదా. అట్లాగే ఇప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగేటప్పుడు బ్యాలెట్ బాక్స్ ఉంటే అదే ప్రకారం ఇంకో బ్యాలెట్ బాక్స్ పెడతారు అసెంబ్లీకి. అంటే ఈ దశల వారికి జరుగుతారు. ఇప్పుడు కూడా కొన్ని రాష్ట్రాల్లో ఒకసారి, ఇంకో 2 రాష్ట్రాలు 5 సార్లు జరిపారు. మొన్న 5 దశలు కదా. లాస్ట్ టైం ఎన్నికల్లో 5 దశలు జరిగినాయి. అట్లాగే 5 జరిగితే 6 జరగచ్చు. 1-2 నెలలు టైం తీసుకొని ఎలక్షన్ జరగచ్చు. ఇప్పుడు అదే ఎలక్షన్ రిఫార్మ్స్, ముందస్తు ఎన్నికలు, జమిలీ ఎన్నికల ఇప్పుడు ఆ ఎలక్షన్ రిఫార్మ్స్ మీద చర్చ జరిగితే జమిలీ ఎన్నికలకు అర్థం ఉంటుంది.
జమిలీ ఎన్నికలు అనేది పూర్తిగా ఎలక్షన్ ఇంజనీరింగ్ నే మార్చిపడేద్దాం. 8 days ఓటింగ్ ఉండాలి, 15 days వాస్తవానికి ప్రధానమంత్రి ఇంతవరకు జమిలీ ఎన్నికల గురించి మాట్లాడు కానీ ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడలే. అలాగే డబ్బులు పెట్టి ఓట్లు కొనకూడదు. ముందుకు రావడం వెనక నేను ఇప్పుడు మీరన్న జమిలీ ముందస్తు కలిపి ఆ 3 రాష్ట్రాలతో కలిపిన 4 రాష్ట్రాలు అనేది వంతుల వారిగా అనేది వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నేను అంటున్నా. అందుకనే పొలిటికల్ ఇంటెన్షన్ అనేది క్లియర్గా కనపడుతున్నప్పుడు మీరు ఒప్పుకోండి ఒప్పుకున్నాం డిమానిటైజేషన్. ఇప్పటివరకు ఏటీఎంలలో పైసలు లేవు, ఎవరిని అడగాలి? ఏమన్నా అంటే దేశం కొరకు ఆ మాత్రం త్యాగం చేయరా. జిఎస్టీ కూడా ఒప్పుకున్నారు, జిఎస్టీ కూడా ఒప్పుకున్నాం. మరి ఒప్పుకోకపోతే ఏం చేయాలి? మీటింగ్ పోలేదు, పార్లమెంట్ మీటింగ్ మీన్స్ జిఎస్టీ అంటే ఇప్పుడు స్టార్టెడ్ యూపీఏ రూలే కదా అసలు ఆలోచన మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళే కదా స్టార్ట్ చేసి వచ్చిన వాళ్ళేమో వెళ్ళిపోతారు. బైకాట్ అంటే లాంచింగ్ అదే వాళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ భయపడుతున్నారు. 28%, 18% వరల్డ్ లో ఎక్కడ లేని స్లాబ్లు పెట్టినావు కాబట్టి ఇది కాదు మా ఇప్పుడు ఇదే కార్పొరేట్ శక్తులు కదా మమ్మల్ని ఓడగొట్టింది. నువ్వు ఆ స్లాబ్ ఒప్పుకుంటే ఓకే అని చెప్పి ఇలా మీకు ప్రతి కార్పొరేట్ కంపెనీ మొత్తం కూడా ఎంజాయ్ చేస్తున్నది. కానీ కామన్ మ్యాన్ ఎక్కడ ఉన్నాడు? ఇలా దేవేరించే స్థితిలో ఉన్నాడు. నా పైసలు నాకు కావాలి. రాష్ట్రాలకు ఆదాయం పెరిగిందండి, రాష్ట్రాలకు ఆదాయం పెరుగుతుంది. ఎక్కడైతే ఒకే పన్ను విధానం అయితే వచ్చిందో సామాన్యుడికి ఉపయోగపడ్డది, వ్యాపారస్తులకి ఉపయోగపడ్డది. దయాకర్ గారు, కోటేశ్వరరావు గారు, శ్రీనివాస్ గారు, అట్లాగే విష్ణు గారు, రామచంద్రమూర్తి గారు అందరికీ కృతజ్ఞతలు ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. నిజంగానే గడువు కంటే ముందు ఎన్నికలు వస్తాయా? లోక్సభకు వస్తే లోక్సభతో పాటు 10-12 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు కూడా జరుగుతాయా? రాష్ట్రాలు ఏ మేరకు సిద్ధంగా ఉన్నాయి? రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పక్షాలు మాట్లాడుతూ ఉండవచ్చు. ఇవాళ కేసీఆర్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎన్నికల ముందు వచ్చినా మేము సిద్ధమని చెప్తూ ఉండొచ్చు. బయటికి అట్లాగే మాట్లాడితే రాజకీయ పార్టీలు ఏమైనా, లోపట ఏం జరుగుతున్నది అసలు అది చూడాలి. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.